ఆల్నేని శ్రీనివాసరెడ్డి గారు నిన్న ఒంగోలులో భారీ ప్రెస్ మీట్ పెట్టారు. 50 నిమిషాల పాటు సాగింది. అది పక్కన ఆయన పక్కన జనసేన మొదటి నుంచి ఉన్నటువంటి ఒక లేడీ కూడా ఉందన్నమాట. ఆవిడ ఈ ప్రెస్ మీట్ మొత్తం సైలెంట్గానే ఉంది, కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మాటలను బట్టి చూస్తుంటే ఏంటంటే ఆయన కడుపు మండుతుంది. ఎందుకంటే ప్రజల సొమ్ముని టీడీపీ కూటమి ఉన్నటువంటి ప్రభుత్వంలో దిగమింగుతున్నారు అనే దానికన్నా కూడా తన కొడుకు మీద తన మీద ఆరోపణలు చేశారు, ఇప్పుడు నిరూపించండి అని పాపం ఆయనకు తొసిపోతుంది మాట. సెంటిమెంటల్గా ఎక్కువ డైలాగులు వాడుతూ ఉంటే ఆయన మాట పడబాటుకు కూడా గురవుతుంది. ఇప్పుడు రా నిరూపించు, ఇప్పుడు మాత్రం ఏంటి, ఏం పెద్దలు తెలుసుకోవాల్సిన పని లేదా అంటూ ఆయన ఏం చెప్పదలుచుకున్నారు ఏంటో సూటిగా సుత్తి లేకుండా చెప్పాల్సింది పోయి 50 నిమిషాల టైం. మనం ఆ వీడియో కూడా ప్రొడ్యూస్ చేసాం మీకు. ఆ వీడియోలో మొత్తంగా కలిపి ఒక 5 నిమిషాలు మీరు చూసుకుంటే టీడీపీకి సంబంధించిన వాళ్ళ మీద కూడా దౌర్జన్యం చేస్తున్నాడు లోకల్ ఎమ్మెల్యే అని చెప్పడం ఒక ఉద్దేశం. రెండొకటి తాను తన కొడుకు చాలా సచ్చీలురు అని చెప్పుకోవడం ఇంకో ఉద్దేశం. మూడవది జనసేన పార్టీకి అసలు పదవులు వేయట్లేదని చెప్పడం. నాలుగవది తనని గుర్తించండి అంటాం. ఐదవది నాపై కేసులు పెడుతున్నారు అయినా కూడా భయపడను అని చెప్పడం. వీటిలో ఏదైనా ప్రజోపయోజనం ఉన్నదా? ఆయన చెప్తున్నటువంటి కబ్జాలకు గురైన వారందరూ కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళని ఆయనే చెప్తున్నాడు. దట్టు సిఐ గారి మీద, అంటే ఏదో సిఐ ఇలా స్టేషన్లో పంచాయతీలు చేస్తుంటే ఆ వీడియోలు నా దగ్గర ఉన్నాయి అంటారు. సీఎం గారికి ఇస్తానో లేకపోతే వారి అధినేత పవన్ కళ్యాణ్ గారికి చెప్పొచ్చు కదా. సరే, ఈ ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా ఏం చేస్తున్నాడంటే మేము జనసేనగా ప్రశ్నిస్తాము టీడీపీ కూటమినే అంటారు. ఇది చూసుకొని ఏదో టీడీపీ కూటమి మధ్య విభేదాలు వచ్చాయి అనుకోవడం అవివేకం, భ్రమ. అది ఆ నియోజకవర్గంలో దామచర్ల జనార్దన్కి బాలినేనికి జరుగుతున్న ఒక గొడవ. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడో ఆ జిల్లా అంతా చూసింది. దానికి ప్రతిగానే వీళ్ళు కేసులు అయితే పెట్టించలేకపోతున్నా కూడా పాంప్లెట్లు గీంప్లెట్లు వేయించారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈ మొత్తం 50 నిమిషాల ప్రెస్ మీట్లు చూసిన తర్వాత మధ్యలో మీరు కొన్ని కనుక గమనించుంటే మా పార్టీ హయాంలో అనబోయాడు ఆపేసుకున్నాడు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు, అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఏ పార్టీ చూడలేదు, కులం చూడలేదు, మతం చూడలేదు. జగనన్న కాలనీల దగ్గర నుంచి వైన్ షాపుల వరకు. వైన్ షాపులు కూడా 15 ఉంటే ఒక రెడ్డి ఒక కాపుకి ఇచ్చాం, మిగతా 3 కూడా 13 కమ్మ వాళ్ళకే కట్టబెట్టాం అన్నట్టు మాట్లాడేది. తర్వాత ఈ వలేటివారిపాలెం దగ్గర కరెంట్ ఇవ్వకుండా విసిగిస్తున్నాడు ఈయన, లోకల్ ఎమ్మెల్యే ఇవ్వనియొద్దు అంటున్నాడు, కలెక్టర్ గారు కూడా నీళ్ళు నవ్వులుతున్నారు అని చెబుతూ తెలియకుండానే వైఎస్ఆర్సీపీ హయాంలో ఆయన నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి వివక్ష లేకుండా నిధులు కానీ ఆ కేటాయింపులు కానీ పదవుల పంపకం కానీ జరిగింది అన్నట్లు తేడతెల్లం చేసి ఇది కితాబుగానే భావించవచ్చు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఏదో ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నాడు కాబట్టి వైఎస్ఆర్సీపీలో వాళ్ళు కూడా కొంతమంది తప్పు చేశారు, నా చుట్టూ తిరిగిన వాళ్ళు కూడా నేను కాదనట్లా. అప్పుడు సిట్టేసా, ఒక్క ఎమ్మెల్యే నేనే అక్కడ నా నియోజకవర్గంలో సిట్టేసింది, ఇంకెవ్వరు వేయలా అని భుజకీర్తులు తొడిగించుకునే ప్రయత్నం చేసుకున్నాడు ఆయనే చొక్కాలు వేసుకుని. అంతా చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే అప్పుడే బాగుంది, ఇప్పుడేంది ఇలా చేస్తున్నారు అనే ఒక మాట తప్పితే మొత్తం మాట్లాడాడు. ఆ మాట మాట్లాడలేడు. మాట్లాడితే ఏమవుతుందో తెలుసు. పైగా ఎంత కాదన్నా కూడా ఆయన ఇంకా జనసేన లీడరు అంటే జీర్ణించుకోబుద్ధి కావట్లేదు చాలామందికి అనేది సత్యం. సరే, అంత మాత్రం చేత మళ్ళీ ఆయన ఏదన్నా రేపు ప్లేట్ ఫిరాయించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పార్టీలో జాయిన్ అవుతాడా అంటే జాయిన్ అయితే ఈయన జగన్మోహన్ రెడ్డి ముసి నవ్వులు నవ్వుకుంటూ తీసేసుకుంటాడు కూడా, అందులో సందేహమే లేదు. దానికేం వేరే మాట కూడా ఉండదు అన్నమాట. ఏం చేస్తారు, ఏదో తప్పులు జరుగుతాయి అది ఇదని చెప్పి కవర్ చేస్తారు. బట్ ఒకవేళ అంటూ ఆయన జాయిన్ అయితే ఓటమి ఎదురవుతాయి వైఎస్ఆర్సీపీకి అనుకునే స్థానాల్లో అదే మొదటిది అవుతుంది. ఎందుకంటే పదవి అనుభవించాము, 2.5 ఏళ్ళు మంత్రి పదవిలే ఎంజాయ్ చేశాడు, 5 ఏళ్ళు అక్కడ దర్జా వెలగబెట్టారు ఆ జిల్లా మొత్తాన్ని. అట్లాంటిది పార్టీ ఓడిపోగానే తప్పంతా జగన్మోహన్ రెడ్డిదే,
నన్ను సర్వం దోచేశారు, నా ఆస్తులన్నీ పోయినాయి, నేనెంతో మంచివాడిని అనుకుంటూ తన మంచితనానికి అనువైనటువంటి ఒక పార్టీలోకి జంప్ అయ్యి కేసుల నుంచి రక్షణ పొందేందుకు ప్రయత్నించాడు అనేది బలంగా వినిపించే మాట కదా. ఇప్పుడు మళ్ళీ పొరపాటున ఆ పార్టీలో జాయిన్ చేసి తీసుకుంటే క్యాడర్ ఎలా ఊరుకుంటుంది? అక్కడ ఇవంటే ఇప్పుడు ఆయనకి జనసేనలో ఉన్నాడు కాబట్టి జనసేన క్యాడరు, వైఎస్ఆర్సీపీలో అంతకుముందు ఉన్నాడు కాబట్టి వైఎస్ఆర్సీపీ క్యాడరు, ఇంకా టీడీపీ క్యాడరు, వీళ్ళందరూ కూడా వ్యతిరేకం అవుతారు. ఇలా జంపు జిల్లాలని అంత తొందరగా, దట్టు చిన్నా చితకా లీడరు, కాస్త కూస్త మంచి పేరున్న లీడర్ మారితే అతనితో పాటు క్యాడర్ మొత్తం కూడా మారుతుంది. అన్ని పార్టీల్లో వాళ్ళు అతనికి అనుకూలంగా ఉంటారు. కానీ విపరీతమైన ఆరోపణలు ఆయన మీద వచ్చినప్పుడు సవాళ్ళు విసరడమే తప్పితే ముందుకు సాగనప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నా అవి వెంటాడతాయి. ఆయన మీద వచ్చిన ఆరోపణలు నిజమా కాదా పక్కన పెడితే, జనార్దన్ మీద, లోకల్ ఎమ్మెల్యే మీద ఇష్టారీతిలో మాట్లాడేసి నేను పోరాడతా, ఇకపై ఊరుకోను, వ్యక్తిగతంగా అంటున్నా, నేను పార్టీ వెనక ఉద్యమేనా ఏదో బ్యానర్ పెట్టేసేసుకొని దాంట్లో కూర్చొని వ్యక్తిగతంగా మాట్లాడటం ఏంటి? టీడీపీ ఎమ్మెల్యే అంత ఇది కాకుండా ఉండరు కదా. అతను సీనియర్ ఎమ్మెల్యేనే, నాకు తెలిసి 3 times ఎమ్మెల్యే నాకు తెలిసి. మరి అట్లాంటి వ్యక్తి రేపు మంత్రి పదవి కానీ ఇచ్చారనుకోండి పొరపాటున, అప్పుడేమవుద్ది? జిల్లా మంత్రి వ్యతిరేకంగా మాట్లాడతాడేను. నేను హైపోథెటికల్గా చెప్తున్నా, అంతేగాని ఆయనకి ఇస్తారని కాదు, ఎవరని కాదు. దామచల్ల జనార్దన్ ఎందుకు ఊరుకుంటాడు? అసలు టీడీపీ అధిష్టానం ఎందుకు ఊరుకుంటుంది? బాలనైనా నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అమ్మా, ఏదన్నా ఉంటే ఇంట్లో కూర్చొని మాట్లాడుకో, పార్టీలో కూర్చొని పార్టీ తరఫున మాట్లాడుతూ మళ్ళీ నేను వ్యక్తిగతంగా మాట్లాడానంటే కుదరదు. నా కొడుకు చాలా మంచోడు, నేను మంచోడిని అంటే ఇంకా చెడ్డోళ్ళు ఎవరు? ఆ ఊర్లో ఉన్న జనాల? ఈ రాజకీయ పార్టీలు అన్నీ మంచివే, జనాలు మంచోళ్ళు కదా. రకరకాల పేర్లు చెప్పారు. ఆయనకు అన్యాయం చేశాడు, ఈయనకు అన్యాయం చేశాడు అంటే తన ఉనికి కోసం, గుర్తింపు కోసం తపన, అలానే తన మీద దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పుకోలేక, డైరెక్ట్గా దీనికన్నా కూడా అప్పుడే బాగుంది నాకు అని చెప్పుకోలేక, ఆయనకి బాగున్నా లేకపోయినా పార్టీ అతను లేనంత మాత్రాన, ఏ పార్టీ అయినా, ఈవెన్ సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ అయినా ఎవరో ఒకరు లీడర్లు ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి ఆ నియోజకవర్గంలో అధికారంలో ఉంటే లైమ్లైట్లో ఉంటారు, లేకపోతే లేదు. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా మాటలు మారిస్తే ఏమవుతుంది అంటే ఇదే అబాసు పాలవుతాం మనం. ప్రెస్ మీట్లు పెట్టుకుని గంటల తరబడి వాదించుకోవాల్సి వస్తుంది. మొత్తంగా వ్యవహారం చూసినప్పుడు ఏంటంటే అతను వైఎస్ఆర్సీపీకి ఇది ప్లస్ మైనస్ ఆయన తెలుసుకోవాలి, ఆ పార్టీ అధిష్టానం తెలుసుకోవాలి. వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు కాబట్టి పార్టీ క్యాడర్ అంతా కూడా అంటే ఏమి లేదు, మనం ఎక్కడుంటే అక్కడ భజన చేయటానికి అలవాటు పడుతూ మన దందాలు మాత్రం కొనసాగిస్తూ కూర్చుంటాము అంటే కుదరదు. లోకల్ ఎమ్మెల్యే మీద మైనర్ స్టేక్ హోల్డర్లు, అంటే కూటమిలో మైనర్ స్టేక్ హోల్డర్లు రెచ్చిపోతామంటే ఆ పార్టీ ఎందుకు ఊరుకుంటుంది? పైగా వాళ్ళు అన్ని సెటిల్మెంట్లు చేస్తున్నారు అంటే వీళ్ళు కూడా మొదలు పెడతారు, నీ హయాంలో ఏం జరిగింది అని. ఏతాబాత ఏమవుతుందంటే ఆ జిల్లా వరకు కూటమిలో ఆ నియోజకవర్గాల వరకు తీవ్రంగా మనస్తాపాలు, విభేదాలు వస్తాయి. ఇది పై స్థాయికి వాళ్ళు ఏదో విడిపోతారు, ఇక్కడే ఎలా ఉంది అక్కడ అలా ఉంది అనే 2-3 కల్పించి చెప్పి అదేదో ఈక్వేషన్ మారిపోయింది అనుకుంటే పొరపాటు. పై స్థాయిలో ఆ 2-3 నేతలు ఎప్పుడు విడిపోరు, వాళ్ళు కలిసే ఉంటారు. టీడీపీ జనసేన పొత్తుకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. బాలిని అని కంఠశోషగానే దీన్ని మనం చూడాలి.